పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రామగుండం లయన్స్ క్లబ్ 53వ ఆవిర్భావ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి గోవర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వివేక్ లయన్స్ క్లబ్ అభివృద్ధికి తమ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కళావతి ట్రస్ట్ ద్వారా 10 లక్షలతో సహాయంతో వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామితో పాటు రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్, లయన్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాం, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. Her team, it was so interesting and happy to see a women's team leading the Lions Club of Ramagundam, because everybody talk about women power and say that women should come out and be given more opportunities to lead, and I think Lions Club of Ramagundam వాళ్ళు ఫస్ట్ ఆపర్చునిటీలోనే ఉమెన్ మెంబర్స్ని మేనేజ్మెంట్ టీంలో పెట్టి వాళ్ళ ద్వారా యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టు లయన్స్ క్లబ్ మేమందరం చిన్నగా ఉన్నప్పుడు అందరూ లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ అంటే పెద్ద రెస్పెక్ట్ ఉండేది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి యాక్టివిటీస్ గురించి అదే ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయాలి, బీద ప్రజలకు ఆదుకోవాలి అని చెప్పి మెయిన్ క్యారెక్టర్ ఏదైతే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉందో ఈరోజు కూడా అదే విధంగా ప్రత్యేకంగా మన ఇక్కడ రామగుండంలో 53 years అయిందంటే రామగుండం లయన్స్ క్లబ్ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద మెంబర్స్ ఫర్ టేకింగ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే చాలా చోట్ల ఎన్జిఓస్ ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్లో స్టార్ట్ చేస్తారు, చాలా హైప్తో స్టార్ట్ చేస్తారు, కానీ సస్టైనెన్స్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. కానీ లయన్స్ క్లబ్లో ఇట్లా లేదు. లయన్స్ క్లబ్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ లిప్స్ కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, ఇట్లా నిత్య అన్నదాన కార్యక్రమం అంటే అంతకుముందు లేదు, కానీ ఈ మధ్య నిత్య అన్నదానం ఎవరికైనా పూర్ పీపుల్ ఎవరైనా ఉండి వాళ్ళు ఏదైనా పెళ్లి చేసుకుంటుంటే కూడా నేను కూడా ఒక ట్రెండ్ కూడా చెప్పాను, అక్కడ కూడా పోయి అన్నదాన కార్యక్రమం చేస్తారు లయన్స్ క్లబ్ తరఫున. Ramagundam is a school for me because I have learned many things from this fantastic Lions Club. It is a role model in the not only in the district but also in the multiple. It is a really a wonderful club in our multiple. I have learned from this club discipline, time management and leadership and quality services to the needy people. It is truly a memorable occasion in my life to be elected as the president of this esteemed and prestigious Lions Club, which has been dedicated to serving the poor and needy for the past 52 years. I am deeply honored and grateful to the fine members of the Lions Club of Ramagundam for placing their trust in me and electing me as president for the Lions year 2024-2025.